హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే అసలు సున్నిపిండి ఎవరు వాడాలి, ఎందుకు వాడాలి, ఏ ఏజ్ వాళ్ళు వాడాలి, అసలు ఎప్పుడెప్పుడు వాడాలి, వాడితే ఎలా వాడాలి, ఏంటి అనేది క్వశ్చన్స్ అండి. నేను సున్నిపిండి చేసిన వీడియో పోస్ట్ చేశాను కదా, అది బాగా వెళ్ళిందండి. చాలా ఎక్కువ ఆర్డర్స్ అయితే వచ్చాయి నాకు. వచ్చిన ఆర్డర్స్లో నేను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదండి, ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఏం అడుగుతున్నారంటే, ఫస్ట్ మేము సున్నిపిండి తీసుకుంటామండి, కాకపోతే అది ఎలా వాడాలో తెలీదు, ఎప్పుడు వాడాలో తెలీదు, అసలు సున్నిపిండి వాడితే సోప్ వాడాలో లేదో కూడా తెలియదు అంటున్నారు. ఫస్ట్ వచ్చేసి సున్నిపిండి ఏ ఏజ్ వాళ్ళన్నా వాడొచ్చండి. ఎస్పెషల్లీ నేను చేసిన సున్నిపిండి అయితే ఎవరైనా వాడచ్చు. ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. నేను ఫుల్ వీడియో కావాలంటే మీకు ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళన్నా వాడచ్చు. సున్నిపిండి వాడితే సోప్ వాడనవసరం లేదండి. మనం చాలా ఫ్లేవర్ వేసాము, సోప్ యూజ్ చేసే పనే లేదు. ఆ సున్నిపిండి వాడితే సోప్ యూజ్ చేసే పనే లేదండి, మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఏ సీజన్స్లో అయినా వాడుకోవచ్చండి, ఎవరైనా వాడుకోవచ్చు, భయం లేకుండా వాడుకోవచ్చు. సున్నిపిండి అనేది నలుగులాగా పెట్టుకోవాలండి. మనం బాత్ చేసే ముందు నలుగు పెట్టుకుంటాం కదా, ఇంట్లో ఉన్నారనుకోండి మీరు నలుగు పెట్టుకుని జస్ట్ నార్మల్ వాటర్తో స్నానం చేసేయండి, ఇంకా సోప్ పెట్టకండి. ఒకవేళ లేదు బయటికి వెళ్తున్నాం అంటే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సోప్తో స్నానం చేయొచ్చు. లేదంటే సోప్తో కూడా సోప్ అసలు యూజ్ చేయని అవసరం లేదండి. మీకు మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, స్కిన్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంటుంది. ట్యాన్ రిమూవ్ అవుతుందండి సున్నిపిండి వల్ల. మనకి అన్వాంటెడ్ హెయిర్ ట్యాన్ బాగా రిమూవ్ అవుతుంది. నేను చేసిన సున్నిపిండి అయితే మంచి బెస్ట్ క్వాలిటీ సున్నిపిండి అనే చెప్పుకోవాలి. మీరు ఎవరైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి. 35 వెరైటీస్ వేసి అయితే నేను సున్నిపిండి ప్రిపేర్ చేశానండి. ఎలా వాడాలి అనేదండి, ఫస్ట్ వచ్చేసి నార్మల్ సున్నిపిండి తీసుకున్నానండి. ఇందులో ఏమి యూజ్ చేయలేదు, అంటే మిల్క్ కానీ రోజ్ వాటర్ కానీ అలాంటిది ఏమి వేయలేదు. ఇది జస్ట్ నార్మల్ వాటర్ అండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పేస్ట్ లాగా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి దీన్ని. మంచి స్మెల్ అయితే వస్తుందండి. అసలు ఇది వాడాక మీరు సోప్ యూజ్ చేయని అవసరం లేదు. ఎటువంటి స్కిన్ వాళ్ళన్నా వాడచ్చు, ఏ ఏజ్ వాళ్ళన్నా కూడా వాడచ్చండి. ఇది నేను 35 వెరైటీస్ అయితే వేసి చేసుకున్నాను. బెస్ట్ సున్నిపిండి అన్నమాట. ఇది వచ్చేసి ఆయిల్ అండి. మనం సున్నిపిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి ఆయిల్ అన్నమాట, కోకోనట్ ఆయిల్ అండి. ఇది జస్ట్ కొంచెం తీసుకుని ఫస్ట్ మన హ్యాండ్స్కి మంచిగా అప్లై చేసేసుకోవాలండి ఆయిల్ మొత్తం. ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత సున్నిపిండి తీసుకుని ఇలా అప్లై చేసుకుని ఒక టూ మినిట్స్ ఉంటే చాలండి. జస్ట్ ఇది డ్రై అయ్యే వరకు ఉంటే చాలు. ఈ హ్యాండ్స్కి అప్లై చేసేలోపు మనం ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, ఇది డ్రై అయిపోద్ది. ఇది తర్వాత నలిపిన తర్వాత ఫేస్ కూడా నలిపేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా కొంచెం మరీ హార్డ్గా కాదండి, కొంచెం ఇలా అనుకుంటూ దీన్ని నలిపితే మనకు బాడీకి ఉన్న ట్యాన్ అనేది పోతుందండి. చాలా బాగా రిమూవ్ అయిపోతుంది ట్యాన్ అయితే. అలా కంటిన్యూస్ ఉండిపిండి వాడారనుకోండి, అన్వాంటెడ్ హెయిర్ కూడా బాగా రిమూవ్ అవుతుంది. ఎక్కువ గర్ల్స్ ఇప్పుడు బాగా ఫేస్ చేసే ప్రాబ్లం కదా అన్వాంటెడ్ హెయిర్ అనేది. మీరు ఆయిల్ అప్లై చేసుకున్నారనుకోండి, ఇది అనేది మంచిగా నలుగుతుంది. చూసారా ఎలా వస్తుందో, మన ట్యాన్ అనేది ఎంత బాగా రిమూవ్ అవుతుందండి, చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. చూసారా ఎంత బాగా రిమూవ్ అయిపోయిందో. చూడండి, మంచి షైనీగా ఉంటుందండి, సాఫ్ట్గా ఉంటుంది స్కిన్ అనేది. మీరు స్కిన్ ఇంప్రూవ్మెంట్ ఇన్స్టెంట్గానే గమనించవచ్చు. చూసారు కదా, ఇదంతా అంటే వెంటనే గ్లోగా కనిపిస్తుందండి స్కిన్. చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంది సున్నిపిండి. మీరు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, తీసుకోండి. అంతే అండి, సున్నిపిండి వాడటం పెద్ద కష్టమేం కాదు, ఇలాగే యూజ్ చేయాలి.